నమస్తే వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. ఇక తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. మొత్తం 45 మందిని బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. ఇక సాధారణ పరిపాలనా శాఖ ముఖ్య కార్యదర్శిగా రాహుల్ బొజ్జా నియమితులయ్యారు. బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శిగాను ఆయనకు అదనపు బాధ్యతలు అప్పగించారు. పంచాయతీరాజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సంజయ్ కుమార్, విపత్తు నిర్వహణ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా దానా కిషోర్ నియమించారు. ఇక ఫైనాన్స్ అండ్ ప్లానింగ్ విభాగ కార్యదర్శిగా గౌరవపాల్, దేవాదాయ శాఖ కమిషనర్ గా ఎం హనుమంతరావు, ప్రజావాణి రాష్ట్ర నోడల్ అధికారిగా డి దివ్యను ప్రభుత్వం నియమించింది. వీరితో పాటు పలు జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వం బదిలీ చేసింది. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ గా అనురాగ్ జయంతి నియమించింది. తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ చేపట్టిన అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా జోగులాంబ గద్వాల జిల్లా పోలీస్ కార్యాలయంలో నో హెల్మెట్ నో ఎంట్రీ అమలు చేశారు. సుమారు 200 మంది ఆటో, లారీ, టాక్సీ డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు. డ్రైవర్ ఆరోగ్యం, ముఖ్యంగా కంటి చూపు, రోడ్డు భద్రతకు కీలకమని ఎస్పీ టి శ్రీనివాసరావు తెలిపారు. హెల్మెట్, సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు. మాట్లాడాము ఎందుకంటే అక్కడ ఐ చెకప్ ఎవరికైతే కళ్ళు సరిగా కనిపించవు, ఎవరికైతే ఉన్నా చెక్ చేయకపోతున్నావు. కానీ ఒక వింటారా లేదా? భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలో తెలంగాణ జనసమితి జిల్లా కార్యదర్శి పగడాల కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం జరిగింది. తెలంగాణ ఉద్యమకారులకు ఇళ్ల స్థలాలు, పేదలకు ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీతారామ ప్రాజెక్టు పంప్ హౌస్ ద్వారా సాగు, తాగునీరు అందించాలని కోరారు. జిల్లాలోని బీటీపీఎస్, కేటీపీఎస్, సింగరేణి, ఐటీసీ వంటి పరిశ్రమల్లో స్థానికులకు 40:60 నిష్పత్తితో ఉద్యోగాలు కల్పించాలని నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. విషయానికి యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షునిగా శ్రీనివాస్ను ఇక్కడ రావడం జరిగింది. తెలంగాణ ఉద్యమకారులకు రావాల్సినటువంటి హామీలు తొందరలో నెరవేరబోతాయి. దానికి ఈరోజు ఆ యొక్క ప్రకటన, సూచన రావడానికి ముఖ్య కారకులు కోదండరామ్ గారు ప్రభుత్వం మీద ఎంత ఒత్తిడి తీసుకొచ్చిందో ఎవరు తెలియదు. మేము ఏది కాంగ్రెస్ పార్టీకి ఒక మద్దతుదారుగా ఉన్నాం కాబట్టి, మా పార్టీ మద్దతు ఇస్తుంది కాబట్టి మేము తెలంగాణ అంశాన్ని తెరపై తీసుకొచ్చేసి రాష్ట్ర ముఖ్యమంత్రితో చర్చించేసి ఖచ్చితంగా ఉద్యమకారులకు ఇచ్చినటువంటి హామీలను ఖచ్చితంగా నెరవేర్చాలి. ఎందుకంటే గత ప్రభుత్వము దాదాపు 10 ఏళ్ళు దాన్ని వ్యాఖ్యలు చేసుకుని వచ్చింది కాబట్టి ఈ ప్రభుత్వంలో ప్రజా పరిపాలన విధానం కొనసాగింది. ఈ ప్రభుత్వంలో దాఖలాలు మనం చూసినాం. దీని మీద 2022లో మేము అఖిలపక్ష సమావేశము గోదావరి తూర్పు పట్ట, గోదావరి పడమట పట్ట 2 తిరిగి ఇక్కడ ఉన్న సమస్యలని 11 భాగాలుగా ఇది చేసి అఖిలపక్షం గతంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అఖిలపక్ష నాయకత్వం వెళ్ళి ముఖ్యమంత్రి గారికి అసెంబ్లీలో వివరించినప్పుడు ఇది తప్పకుండా ఇరిగేషన్ మంత్రి గారిని పంపించి మీకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దే ప్రయత్నం చేస్తానని చెప్పి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యక్రమంలో ముఖ్య కార్యకర్తల సమావేశం. ఈ సమావేశానికి యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షునిగా శ్రీనివాస్ను ఇక్కడ రావడం జరిగింది. తెలంగాణ ఉద్యమకారులకు రావాల్సినటువంటి హామీలు తొందరలో నెరవేరబోతాయి. దానికి ఈరోజు ఆ యొక్క ప్రకటన, సూచన రావడానికి ముఖ్య కారకులు కోదండరామ్ గారు ప్రభుత్వం మీద ఎంత ఒత్తిడి
ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం రుయ్యాడి గ్రామంలో బీసీలు అంబేద్కర్ చౌక్ నుంచి చాకలి ఐలమ్మ విగ్రహం వరకు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు. నాగర్ కర్నూలు జిల్లా కుమ్మరి గ్రామంలో 6 నెలల శిశువు హత్యకు కారణమైన వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని బీసీ నాయకుడు బొజ్జా ప్రవీణ్ డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని, లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ బీసీలు పాల్గొన్నారు. జరిగిన చిన్న పాపను అరాచకంగా కాళ్ళతో తొక్కి చంపిన సంఘటన నాగర్ కర్నూల్ కుమ్మెర గ్రామంలో జరిగింది. మన రజక బిడ్డ బీసీ బిడ్డ అయినటువంటి చిన్న 2 నెలల పసికందును తండ్రిని కొడుతున్నారని చెప్పి పాపను చూశాన కనీసం కనికరం ఉంచి వదిలిపెట్టాలని తల్లి భార్య చెల్లి అడిగితే ఆడవాళ్ళని కొట్టి పిల్లల్ని కాలుతో తన్ని తొక్కి చంపేసిన సంఘటన జరిగిన ఎంత విచారకరం. ఇది ఎందుకు జరుగుతుందంటే బీసీలలో ఐక్యత లేకపోవడం వల్ల అగ్రకులాల వ్యక్తులు అక్కడ ఆధిపత్యం చెలాయించి వాళ్ళని పీకపై కాలు పెట్టి చంపడం జరిగింది. దీన్ని మేము సమస్త బీసీ సంఘం తరఫున మేము దీన్ని ఖండిస్తున్నాము. ఇలాంటి సంఘటన ఎక్కడ జరిగినా తక్షణమే చర్యలు తీసుకోవాలని సీఎం గారిని కోరుకుంటున్నాము. ఎందుకంటే ఇవి కొత్తగా కాదు. ఎందుకంటే ఇంత రెవల్యూషన్ వచ్చినాక కూడా బీసీలపై ఇంత దౌర్జన్యం జరుగుతున్నా అనేది మన తేటతెల్లమైంది. ఎందుకంటే మా బీసీలలో అనేక కులాలు ఉండడం వల్ల యూనిటీ ఉంటలేరని చెప్పేసి అలా అనుకుంటున్నారు. కానీ ఇది ఆరంభం మాత్రమే. ఇకపై ఇక్కడ ఇట్లాంటి సంఘటనలు జరిగినా కానీ వెంటనే తక్షణమే మేము చర్యలు తీసుకుంటాం. చట్టాన్ని కూడా చేతిలోకి తీసుకోవడానికి కూడా మేము వెనుకాడమని చెప్పేసి మీడియా. రంగారెడ్డి జిల్లా కలవకుర్తి నియోజకవర్గం కడ్తాల మండలం రావిచెట్ గ్రామంలో కృత్రిమ కల్తీ పాల తయారీ కేంద్రంపై మహేశ్వరం ఎస్ఓటీ పోలీసులు దాడి చేశారు. పాల సేకరణ ఏజెంట్గా ఉన్న శ్రీశైలం గౌడ్ సేకరించిన పాలలో కృత్రిమ పాలు కలిపి పలు డైరీలకు సరఫరా చేస్తున్నట్లుగా సమాచారం. దాడిలో కల్తీ పాల క్యాన్లు, ముడి పదార్థాలు, బొలోరో వాహనం స్వాధీనం చేసుకుని కడ్తాల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. నిర్వాహకుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ రావిచేడ్ విలేజ్లో ఒక పాల కేంద్రాన్ని మేము సెర్చ్ చేయగా మేము తర్వాత ఈ ఎస్ఓటి మన మహేశ్వరం జోన్ సంయుక్తంగా రైడ్ చేయగా ఈ శ్రీశైలం అనగోని శ్రీశైలం అనే ఒక వ్యక్తి అక్కడ పాల కేంద్రం నడుపుతా ఉన్నాడు. ఈ నియర్ బై ఏరియాస్ నుంచి వచ్చే ఎవరైతే ఫార్మర్స్ వాళ్ళు తీసుకొచ్చిన మిల్క్ ఏదైతే ఉంటాయో దానితో పాటు ఇతను ఏం చేస్తున్నాడంటే మిగిలిన కొంచెం మిల్క్, వాటర్ అండ్ తర్వాత ఈ క్రీమ్, డెడ్ కాఫీ క్రీమర్ అనే ఒక క్రీమర్ ఉంటుంది, మిల్క్ క్రీమరు, అది తర్వాత సాల్ట్, షుగరు వీటిని మిక్స్ చేసేసి ఒక పాల లాంటి ఒక లిక్విడ్ని తయారు చేస్తూ ఉన్నాడు. తయారు చేసిన తర్వాత ఎవరైతే ఫార్మర్స్ వాళ్ళ యొక్క ఈ బర్రెల నుంచి తర్వాత ఆవుల నుంచి ఏదైతే తీసుకొచ్చిన మిల్క్తో పాటు దీన్ని కూడా ఒక 25% దాంట్లో ఇది మిక్స్ చేసి తయారు చేసినటువంటి ఈ యొక్క క్రీమర్తో తయారు చేసినటువంటి మిల్క్ని దాంట్లో మిక్స్ చేసేసి ఈ యొక్క మిల్క్ని కల్తీ చేస్తున్నాడని చెప్పేసి మనకు నమ్మదమైన సమాచారం రావడంతో అక్కడికి వెళ్ళినాము. అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ ఈయన ఏం చేస్తున్నాడంటే ఎవ్రీడే ఇక్కడ ఫార్మర్స్ తీసుకొచ్చినటువంటి మిల్క్తో పాటు ఇట్లా తయారు చేసినటువంటి అడల్టరేటెడ్ మిల్క్ని దాంట్లో మిక్స్ చేసి ఈ మిల్క్ని నాచారంలోని ఒక పాల కేంద్రాన్ని తరలిస్తున్నట్టు ఒప్పుకున్నాడు. అందువల్ల ఏవైతే ఈ యొక్క క్రీమ్ మిల్క్ తయారు చేయడానికి ఉపయోగించిన సామాగ్రిని మొత్తము తర్వాత తయారు చేసినటువంటి ఆ మిల్క్ క్యాన్స్ని కూడా తీసుకురావడం జరిగింది. దీంట్లో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో రైల్ పార్సిల్ సర్వీస్ యాప్ను దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్ శ్రీనివాస్తవ ప్రారంభించారు. ఇక బెంగళూరు ఐఐఎంతో అవగాహన ఒప్పందం మేరకు రూపొందించిన ఈ యాప్ ద్వారా పార్సిల్ బుకింగ్ సులభతరం కానుందని, ఫారంలు, క్యూల అవసరం లేకుండా మొబైల్ ద్వారానే బుకింగ్ చేసుకునే వీలుంటుందని జీఎం తెలిపారు. వేగవంతమైన పారదర్శక సేవలు అందించి వినియోగదారులకు మెరుగైన సౌకర్యం కల్పించడమే లక్ష్యమన్నారు. Application, a transformative digital initiative for railways that is redefining the parcel transportation business across the country. The app has been especially designed and developed keeping in mind the needs of the customers with focus on ease. With great honor, I request our esteemed Chief Guest, General
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలో ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం పరీక్షలు ఈ రోజు ప్రారంభమయ్యాయి. మొదటి రోజు కావడంతో పరీక్షా కేంద్రాల వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తెలంగాణ ప్రభుత్వం అన్ని సదుపాయాలు కల్పించింది. ఇక తల్లిదండ్రులతో కలిసి విద్యార్థుల కేంద్రాలకు చేరుకుని పరీక్షలకు హాజరయ్యారు. అధికారులు పరీక్షలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నారు. వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల ప్రజలకు ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి శుభవార్త చెప్పారు. నవన్గి రైల్వే స్టేషన్లో హుబ్లీ ఎక్స్ప్రెస్ రేపటి నుంచి ఆగనుంది. ఇక ప్రజల విజ్ఞప్తిపై రైల్వే అధికారులకు సంప్రదించిన ఎంపీ ఫిర్యాదు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ట్రైన్ ఆగడం వల్ల విద్యార్థులు, వ్యాపారులు, రైతుల రాకపోకలకు సౌకర్యం కలుగుతుందని తెలిపారు. సమస్య పరిష్కరించిన రైల్వే శాఖ మంత్రికి అధికారులకు ఎంపీ కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు నాకు చాలా సంతోషము. నా బర్త్డే జన్మదిన ముందు రోజు ఒక మంచి ప్రకటన చేసిండు రైల్వే మినిస్టర్, రైల్వే డిపార్ట్మెంట్. ఇన్నేళ్ల సంది పోరాడుతున్నాము. మన హూబ్లీ ఎక్స్ప్రెస్ నవంగి నుంచి అక్కడ ఆగుతలేదు, మళ్ళా స్టాప్ చేయాలని ఎంతోమంది అడిగినరు. ఎన్నో ట్రైన్లను ఆపినాం, కానీ దీన్ని ఈరోజు ఆగడము, ఈరోజు ప్రకటన చేసిండ్రు. ఎల్లుండి ఫస్ట్ స్టాప్ ఉంటుంది. నేను ఎక్కుతాను. ఈ తాండూరు ప్రజలకు, మనందరికీ కూడా ఒక మంచి గెలుపు. మన గొంతు సెంట్రల్ ఇని ఆ ట్రైన్ నంబర్ 17049 17050 అంటే హూబ్లీ హైదరాబాద్ ఎక్స్ప్రెస్ ఈరోజు సంధి ప్రకటన జరిగింది. ఎల్లుండి సంధి ఫస్ట్ స్టాప్ జరుగుతుంది. ఇది ఆ ప్రాంత ప్రజలకు, స్కూల్ చిల్డ్రన్కు, స్కూల్ పోయే పిల్లలకు, పెద్దలకు, అందరూ కూడా, వ్యాపారస్తులకు, రైతులకు చాలా లాభం ఉంటుంది. మళ్ళీసారి ప్రధానమంత్రి గారికి, రైల్వే మంత్రి గారికి నా ధన్యవాదాలు. అండ్ మీరందరితో నా బులెటిన్లో బ్రేక్ తీసుకుందా. మీరే చూస్తున్నారుగా, ఇదే మ్యాజిక్ మ్యాట్ చేసిన మ్యాజిక్. ఇప్పుడు నేను వీణ్ణి చదువుకో అంటలేదు. మ్యాజిక్ మ్యాట్ వల్ల వాడు ప్రతిరోజు కొత్త టాపిక్స్ నేర్చుకుంటున్నాడు. మ్యాజిక్ మ్యాట్ లో ఇంటరాక్షన్, ఎడ్యుకేషనల్ గేమ్స్ తో పాటు ప్లే బేస్డ్ లెర్నింగ్ అప్రోచ్ వల్ల పిల్లలు ఫిజికల్లీ యాక్టివ్ గా ఉంటారు. ప్లస్ వాళ్ళ మైండ్ బాడీ కోఆర్డినేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. గేమ్ టైమ్ ఇస్ లెర్నింగ్ టైమ్ విత్ మ్యాజిక్ మ్యాట్. మీరు ఆఫీస్ లో బిజీగా ఉన్నారా, లేక ఫ్యామిలీతో ఊరెళ్తున్నారా, కనీసం చూసేందుకు టీవీ కూడా లేదే అనుకుంటున్నారా, లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవుతామని ఫీల్ అవుతున్నారా? డోంట్ వరీ, మీరు ఎక్కడ ఉన్నా అక్కడ నుంచే న్యూస్ అప్డేట్స్ తెలుసుకోవచ్చు. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్, ఓన్లీ న్యూస్ 24/7 ఆన్. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ మొబైల్ యాప్. సారథ్యంలో కమిట్మెంట్ ఉన్న మేనేజ్మెంట్ సహకారంతో ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా అందరికంటే ముందుగా అప్డేట్స్ అందించే ఏకైక షార్ట్ న్యూస్ మొబైల్ యాప్ A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు మొబైల్ యాప్. మరెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లోని ప్లే స్టోర్ నుంచి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అరచేతిలోని సమాచారాన్ని అందరితో షేర్ చేసుకోండి. వివేక్,
ఆనది చాలు, ఇంట్లోకి రా, చదువుకునే టైం అయింది కదా. రేఖ, ఎందుకు ఎప్పుడు వాణ్ణి తిడుతూనే ఉంటావు? వీడికి చదువు మీద ఇంట్రెస్టే లేదు. వీడిని ఎలా చదివించాలని బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాను. ఇది యూనివర్సల్ పేరెంట్ ప్రాబ్లం. మా అబ్బాయి రోహిత్ తోనూ ఇలాంటి ప్రాబ్లమే ఉండేది, కానీ ఇప్పుడు చదువుకో అనగానే హ్యాపీ అయిపోతున్నాడు. ఇంకా వాడి లెర్నింగ్ టైం ప్లే టైం గా మారిపోయింది. అంతా మ్యాజిక్ మ్యాట్ వల్లే తెలుసా? మ్యాజిక్ మ్యాటా అంటే ఏంటి? మ్యాజిక్ మ్యాట్ ఫ్రెండ్స్ గా అయిపోయాం సంతోషం. మ్యాజిక్ మ్యాట్ ప్లే జోనే ఇంటికి వచ్చింది ఉత్సాహం. మ్యాజిక్ మ్యాట్ టిక్ 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 బూమ్ 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 బూమ్. మ్యాజిక్ మ్యాట్ టిక్ టిక్ లర్నింగ్ డన్. టిక్ టిక్ బూమ్ బూమ్ ప్లే టైం డన్. టిక్ టిక్ హ్యాపీ మామ్ అండ్ డాడ్. టిక్ టిక్ బూమ్ బూమ్ హ్యాపీ Learning is fun with Magic Mat. Your attention please. A1 Flash News Telugu యాప్. మీరే గెస్ట్ రిపోర్టర్ అయ్యే ఛాన్స్. మీ వీధిలో జరిగే ఇన్సిడెంట్స్, మీ ఊరిలో, మీ మండలంలో జరిగే సంఘటనలు న్యూస్ ఫార్మెట్లో మాకు పంపండి. మేము మీరు పంపిన వార్తలను పబ్లిష్ చేస్తాం. మీ సమాచారానికి సరికొత్త ఫోకస్ క్షణాల్లో. మరింకెందుకు ఆలస్యం? వెంటనే మీ ప్లే స్టోర్లోకి వెళ్ళి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మీరే గెస్ట్ రిపోర్టర్ అవ్వండి. వెల్కమ్ బ్యాక్. అంతర్జాతీయ దౌత్య చరిత్రలో భారత ప్రధాని మోదీ అరుదైన మైలురాయిని అధిగమించారు. ఇజ్రాయెల్, పాలస్తీనా వంటి పరస్పర విరుద్ధ దేశాల నుంచి అత్యున్నత పౌర పురస్కారాలను అందుకున్న అతి కొద్ది మంది ప్రపంచ నేతలలో ఒకరిగా ప్రధాని మోదీ నిలిచారు. ఇజ్రాయెల్ పర్యటనలో భాగంగా ఆ దేశ పార్లమెంట్ను ఉద్దేశించి ప్రసంగించిన తొలి భారత ప్రధానిగా మోదీ రికార్డు సృష్టించారు. ఈ సందర్భంగా భారత్ ఇజ్రాయెల్ వ్యూహాత్మక బంధాన్ని బలోపేతం చేయడంలో ఆయన చూపిన అసాధారణ చొరవకు గుర్తింపుగా క్నిక్సెట్ స్పీకర్ అమీర్ ఒహానా ప్రధానికి స్పీకర్ ఆఫ్ ది క్నిక్సెట్ మెడల్ను ప్రదానం చేశారు. ఈ అత్యున్నత గౌరవ పతాకాన్ని అందుకున్న తొలి విదేశీ నేత కూడా మోదీయే కావడం విశేషం. ఇది వ్యక్తిగత గౌరవం మాత్రమే కాదని ఇరు దేశాల మధ్య ఉన్న దృఢమైన మైత్రికి పంచుకున్న విలువలకు నిదర్శనమని ప్రధాని ఈ సందర్భంగా పేర్కొన్నారు. విజయనగరం జిల్లా మెంటాడ మండలం చేతి గ్రామంలో శ్రీ 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 అల్తిపేరంటాల తల్లి జాతర అంగరంగ వైభవంగా జరిగింది. భక్తులు పసుపు కుంకుమలు సమర్పించి చీరలు సమర్పించి మొక్కులు తెరుచుకున్నారు. ఇక మధ్యాహ్నం 12 గంటల నుంచి అన్నప్రసాద వితరణ భారీగా నిర్వహించారు. రాత్రి 9 గంటల నుంచి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ జాతరను చాపాన నారాయణరావు పడాల కుటుంబ సభ్యులు నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా మానవ హక్కుల ఫౌండేషన్ అధ్యక్షుడు బత్తిన రామకృష్ణ మార్చి 6న నిర్వహించనున్న మహిళా దినోత్సవాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. జాతీయ అధ్యక్షుడు బోర్డుపాటి దాసు, జాతీయ కార్యదర్శి కనపర్తి ఇందిర ఆదేశాల మేరకు ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపాలెం ఆర్ కన్వెన్షన్ హాల్లో కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. వివిధ రంగాల్లో సేవలందించిన మహిళలను పౌర సన్మానం చేయనున్నట్లుగా చెప్పారు. జిల్లాలోని మహిళలు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని కోరారు. తూర్పుగోదావరి జిల్లా మానవ హక్కుల ఫౌండేషన్ అధ్యక్షులుగా పనిచేస్తున్నాను. అలాగే జాస్మిన్ స్వచ్ఛంద సేవా సంస్థ ఫౌండర్ని. ముందుగా మన మాతృమూర్తులైనటువంటి మహిళలందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ మహిళా దినోత్సవం మార్చి 8వ తేదీన జరుగుతుంది. అయితే వివిధ కారణాల చేత మా మానవ హక్కుల ఫౌండేషన్ జాతీయ అధ్యక్షులు బోడపాటి దాసు గారి ఆదేశాల మేరకు
విజయవాడలోని ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపాలెంలోని ఆర్ కన్వెన్షన్ హాల్లో 6వ తేదీన ఈ మహిళా దినోత్సవం చేస్తున్నాము. దీనిలోని అనేక మంది ముఖ్యమైన ప్రజాప్రతినిధులు, మంత్రులు కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. ప్రత్యేక సేవా కార్యక్రమాలు చేసినటువంటి ఎంతోమంది మహిళలను ఈ సందర్భంగా వాళ్ళ యొక్క సేవలను ప్రోత్సహిస్తూ సన్మాన సత్కారాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మన తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులుగా నేను కోరేది ఏంటంటే, మన మహిళామూర్తులందరూ కూడా రేపు మార్చి 6వ తారీఖున విజయవాడలో జరిగే మహిళా దినోత్సవ కార్యక్రమానికి రావాలని మా మానవ హక్కుల ఫౌండేషన్ జాతీయ అధ్యక్షులు డాక్టర్ బొడ్డపాటి దాస్ గారు, జాతీయ జనరల్ సెక్రటరీ అయినటువంటి కనపర్తి ఇందిరా గారు ఆ కోరిక మేరకు తూర్పుగోదావరి జిల్లా నుంచి కోరుతున్నాను. నా పేరు హన్మకొండలోని వరంగల్ జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపు కాల్ రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే పోలీసులు కోర్టు ప్రాంగణాన్ని ఖాళీ చేయించి భద్రతను కట్టుదిట్టం చేశారు. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని ప్రతి గది పరిసరాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అనుమానాస్పద వస్తువుల కోసం సోదాలు కొనసాగుతుండగా కోర్టు కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేశారు. వరంగల్ జిల్లా కోర్టులో బాంబు స్క్వాడ్ కలకల కొనసాగుతున్న క్రమంలో తనిఖీలు నిర్వహిస్తున్న బాంబు స్క్వాడ్ ఉత్కల దశలో కలకొసాగారు. వరంగల్ జిల్లా కోర్టు సముదాయం ఇప్పుడే బాంబు స్క్వాడ్కు సంబంధించినటువంటి అధికారులు వరంగల్ జిల్లా న్యాయస్థానంలోకి ప్రవేశించినటువంటి దృశ్యాలను మనం స్పష్టంగా చూడవచ్చు. లోపలికి వెళ్ళినటువంటి బాంబు స్క్వాడ్ తనిఖీలు నిర్వహించారు. కడప జిల్లా రాజంపేట పట్టణంలోని ఆర్ఎస్ రోడ్లో ఉన్న డీప్ లాడ్జీలో అర్ధరాత్రి షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగింది. లాడ్జీలోని 22 గదుల్లో 33 మంది ఉన్న సమయంలో మంటలు వ్యాపించి దట్టమైన పొగ అలుముకుంది. ఫైర్ సిబ్బంది సకాలంలో చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చి పలువురిని కాపాడారు. ఘటనలో కొర్రపాడు వాసి ముత్యాలపాటి వెంకట శ్రీనివాస్ మృతి చెందగా గాయపడిన వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. లేదు అతను మిస్సింగ్ సూపర్ హోటల్ మేనేజ్మెంట్ మాట్లాడి దీనికి కాజ్ ఆఫ్ ఫైర్ ఏంటి అనేది కనుక్కుంటున్నాము. ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళతో తర్వాత వేరే ఎక్స్పర్ట్స్ వాళ్ళతో కూడా కన్సల్ట్ చేసి ఎగ్జాక్ట్ కాజ్ ఏంటి, ఎగ్జాక్ట్ పాయింట్ ఎక్కడ స్టార్ట్ అయింది అనేది కూడా కనుక్కుంటున్నాము. అలాగే ఈ లాడ్జ్లో దాదాపుగా ఒక 20 రూమ్ వరకు ఉన్నాయి అండ్ ఒక 39 మంది వరకు ఆక్యుపెంట్స్ ఉన్నారు. దానిలో ఒక్కడిని తప్ప మిగతా అందరినీ రెస్క్యూ చేయడం జరిగింది. అండ్ ఒక్క పర్సన్ ఇక్కడ ఎక్కిపోయాడు అండ్ చనిపోవడం జరిగింది. అతన్ని కూడా షిఫ్ట్ చేశాము. సో కొంతమంది అండర్ గోయింగ్ ట్రీట్మెంట్లో ఉన్నారు, వాళ్ళని అంబులెన్స్తో షిఫ్ట్ చేయడం కూడా జరిగింది. వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉంటే భయపడాల్సిన అవసరం లేదు. ఇంకా వీళ్ళ అద్దంకి భవానీ సెంటర్లో 70 ఏళ్ల చరిత్ర కలిగిన రీడింగ్ రూమ్ స్థలంలో నూతన టౌన్ హాల్ నిర్మాణానికి భూమి పూజ జరిగింది. మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రత్యేక శ్రద్ధతో అదానీ గ్రూప్ సిఎస్ఆర్ నిధులుగా 3.30 కోట్లు సమకూర్చగా మున్సిపల్ కమిషనర్ రవీంద్ర ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. టౌన్ హాల్తో పట్టణ ప్రజలకు సాంస్కృతిక సామాజిక కార్యక్రమాలకు వేదిక సిద్ధమవుతుందని తెలిపారు. ప్రజాప్రతినిధులు, కళాకారులు పాల్గొన్నారు. ఈరోజు మన గౌరవ మంత్రి గారి సహకారంతో మీ అందరికీ తెలుసు, గత కొద్ది సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ స్థలం అనేది నిరుపయోగంగా పడి అసాంఘిక కార్యక్రమాలకు నిలవగా ఉంది. దానిలో మన మినిస్టర్ గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని
అదాని సంస్థ వారి ద్వారా 3.5 కోట్ల రూపాయలు మనకి సిఎస్ఆర్ ఫండ్ అనేది తీసుకుని ఒక టౌన్ హాల్ అనేది ఇక్కడ మనకు నిర్మించడం జరుగుతుంది. అద్దంకిపట్నం అనేది కళలకు నిలయం కాబట్టి ఇక్కడ ఒక టౌన్ హాల్ నిర్మించి దాని కళలను ప్రోత్సహించడం, అది కౌన్సిల్ వారి అనుమతి మేరకు వాటిని రేట్ ఫిక్స్ చేసి ఎంత అనేది తక్కువ రేటుకి కళలకు ఇవ్వటం, అదేవిధంగా ఫంక్షన్ చేసుకోవడానికి కూడా మనం అనేది ఇది రెంట్ బేసిస్ మీద ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నాం. అద్దంకి పట్టణానికి కాదు నియోజకవర్గానికి ఒక మంచి రోజు. గత 66 సంవత్సరాల కిందట ఇక్కడ ఇదే స్థలం పేరిట రీడింగ్ రూమ్ పేరిట రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. అన్నాడు మహానుభావులు దాస్ మాస్టర్ గారు కానీ, సిబ్బెన మల్లికార్జునరావు కానీ, అద్దంకి హనుమంతరావు గారు కానీ, అలాగే వెలిగండ్ల వెంకటరత్న గారు కానీ, కాకాని బాబీ గారు కానీ, అట్లా గోరట్ల చెన్నవీర్రావు గారు, వీళ్ళందరూ కృషి మేరకు రీడింగ్ రూమ్ పేరిట 66 సంవత్సరాల కిందట 71/59 అనే సికింద్రాబాద్ మారేడుపల్లిలో నూతనంగా పునర్నిర్మించిన పద్మశాలి ఏసీ కళ్యాణ మండపాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజ అభివృద్ధికి ప్రభుత్వంతో పాటుగా స్వచ్ఛంద సేవా సంస్థలు, సామాజిక సంఘాలు కూడా తోడ్పాటు అందించాలని పిలుపునిచ్చారు. సమాజ ఐక్యత, సేవా స్ఫూర్తి అనే అమూల్యమైన సంపదను సమకూర్చి ఆధునిక వసతులతో విత్తనం నేడు విశాలవంతంగా మారింది. మహిళలు సమాజ ఐక్యత, సేవా స్ఫూర్తి అనే అమూల్యమైన సంపదను సమకూర్చి సికింద్రాబాద్ పద్మశాలి సేవా సమాజం గత 6 దశాబ్దాల నుంచి సమాజ సేవలో శ్రీనివాసరావు గారు ట్రస్టులందరూ కూడా గౌరవ కేంద్ర మంత్రి వర్యులు కిషన్ రెడ్డి గారిని సత్కరిస్తున్నాము. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలో ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ మృతి కేసులో బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షుడు పిట్టా వరప్రసాద్ తెలిపారు. అప్పటి పోలీసులు ముద్దాయికి సహకరించారని ఆరోపించారు. ఇక సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా అనంతబాబు భార్యను అరెస్ట్ చేసి బెయిల్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఇక సంబంధిత అధికారులపై విచారణ జరిపించాలని కోరారు. అప్పటి ఎమ్మెల్సీగా ఉన్నటువంటి అనంత ఉదయ్ భాస్కర్ తన దగ్గర పనిచేస్తున్న డ్రైవర్ని 2022 మార్చి 19వ తారీఖు రాత్రి సజీవంగా తీసుకెళ్ళి నిర్జీవంగా డెలివరీ చేసిన సంగతి ఈ ప్రపంచం అంతా తెలుసు. ఆ కేసులో అప్పటి ఎస్పీ రవీంద్రనాథ్ బాబు, అక్కడ ఉన్నటువంటి డిఎస్పి మురళీకృష్ణారెడ్డి, భీమారావు, ఆకుల మురళి అనే సిఐ, వీళ్ళందరూ కలిసి అతన్ని రక్షించడానికి శతవిధాల ప్రయత్నం చేశారు. ఆ రోజు ఎస్పీ చాలా గౌరవంగా ఒక ముద్దాయిని గారు అనంతబాబు గారని ప్రకటించడం అందరికీ తెలిసిన విషయమే. అప్పుడే మాకు అనుమానం వచ్చింది, ఈ కేసుని వీళ్ళు పక్కదారి పొట్టించి నిర్వీర్యం చేస్తారని. నేను ఒక్కడనే చెప్పానంటే అప్పుడు రెడ్ విత్ 35 అని కుటుంబం, ఒక తల్లి గర్భశోకానికి గురయ్యింది, ఒక కుటుంబం రోడ్డు పాలన పడింది అని పశ్చాత్తాపం లేకుండా ఈరోజు విచ్చలవిడిగా మాట్లాడుతున్నాడు. నేనేం చేయలేదన్నట్టుగా. ఇంత దుర్మార్గమైన అనంతబాబు ఈ వ్యాఖ్యలను కూడా సుప్రీంకోర్టు పరిగణలో తీసుకుని అతను బెయిల్ రద్దు చేయాలి. భార్య ఎక్కడ దాక్కున్నా సరే వాళ్ళు గూగుల్ టేక్అవుట్ ద్వారా ఆవిడని గుర్తించి అరెస్ట్ చేయాలి. గత ప్రభుత్వం కాలంలో అప్పటి ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.
ఈరోజు దేశంలో